హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో కుప్పకూలిన వంతెన. ఏపీ తెలంగాణల మధ్య ఆ మార్గంలో రాకపోకలు బంద్. ఏపీలో రోడ్లు వంతెనలు పాడైపోతున్నా, కుప్పకూలిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఏపీ వాసులు పదే పదే చెప్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని కూడా ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఆందోళనలు చేశాయి. జగన్ సర్కార్ హయాంలో గుంతలమయంగా రోడ్లు మారి నరకాన్ని తలపిస్తున్నాయి అని టీడీపీ, జనసేన, బీజేపీలు సైతం ఆందోళనలు నిర్వహించాయి. ఏపీలో పరిస్థితులు మారలేదు. రోడ్ల దుస్థితి అక్కడ పాలనను కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. తాజాగా ఇదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణాలు చేసేవారికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోవడంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలోని గంపెలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో R&B ప్రధాన రహదారిపై ఉన్న మోరీ వంతెన కుప్పకూలింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అసౌకర్యం నెలకొంది. కాలినడకన వెళ్లే వీలు కూడా లేకపోవడంతో కాలినడకన వెళ్లే పాదచారులు కూడా తీవ్ర సౌకర్యానికి గురవుతున్నారు. అధిక లోడుతో నిత్యం లారీలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న క్రమంలో రోడ్డు ధ్వంసమైందని స్థానికులు చెబుతున్నారు. ఇక మోరీ వంతెన కూలిపోయే స్థితిలో ఉందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. ఇప్పుడు వంతెన కూలిపోయినా పట్టించుకోలేదని అంటున్నారు. అధిక లోడుతో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని, అందుకే వంతెన కూలిపోయిందని అంటున్నారు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching, friends.